అత్యవసరానికి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కావాలి, కానీ ఆ ప్రాసెస్ గుర్తొస్తేనే చిరాకొస్తోందా? అయితే మీలాంటి వాళ్లకోసమే ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఇండియాలో జీతం తీసుకునే లక్షలాది మంది ఉద్యోగులకు ఇది చాలా ముఖ్యమైన విషయం. పీఎఫ్ డబ్బులు తీసుకునే పద్ధతిని పూర్తిగా అంటే కంప్లీట్గా మార్చేయబోతున్నారు. అసలా మార్పు ఏంటి? దాని గురించి వివరంగా చూసేద్దాం. ఈ మాట మనలో చాలామందికి కనెక్ట్ అవుతుంది కదా. మన డబ్బు, మన కష్టార్జితం అత్యవసరానికి తీసుకోవాలంటే మాత్రం అదో పెద్ద యుద్ధంలా ఉండేది. రోజుల తరబడి వెయిట్ చేయాలి, ఎన్నో అడ్డంకులు దాటాలి. ఆ పాత సిస్టంలో ఉన్న కష్టాలు మనందరికీ బాగా తెలుసు. సరే, ఈ కొత్త మార్పు ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఇప్పటిదాకా పడ్డ కష్టాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం. పాత పద్ధతిలో మన డబ్బుల కోసం మనమే ఎంతలా పోరాడాల్సొచ్చిందో చూద్దాం. ఇవన్నీ మనకు బాగా పరిచయమున్నవే కదా. లెక్కలేనన్ని ఫారాలు నింపాలి, తర్వాత మన ఎంప్లాయర్ అప్రూవల్ కోసం ఎదురుచూడాలి, మధ్యలో ఆ పోర్టల్ ఎర్రర్స్ ఒకటి, ఇక కేవైసీ మ్యాచ్ అవ్వకపోతే ఇంకంతే సంగతులు. అమ్మో, ఇవన్నీ దాటుకుని డబ్బు మన చేతికొచ్చేసరికి ఎంత టైం పట్టేదో కదా. కానీ ఇప్పుడా నిరాశకు చెక్ పెట్టే టైమొచ్చింది. ఈపీఎఫ్ఓ సిస్టంలో ఒక భారీ స్ట్రక్చరల్ అప్గ్రేడ్ రాబోతోంది. ఇదేదో చిన్న మార్పు కాదు, ఒక పెద్ద మార్పు. అదే 2026 యాప్ అప్గ్రేడ్. అవును, మీరు విన్నది కరెక్టే. దాదాపుగా ఏప్రిల్ 2026 కల్లా ఈపీఎఫ్ఓ ఒక సరికొత్త మొబైల్ యాప్ను తీసుకురాబోతోంది. ఇది మనం పీఎఫ్ డబ్బులు తీసుకునే ఎక్స్పీరియన్స్నే సమూలంగా మార్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఏదో చిన్న అప్డేట్ అనుకోవద్దు. ఇది సిస్టమ్ పనిచేసే విధానంలోనే ఒక ఫండమెంటల్ చేంజ్. దీనివల్ల మనకు ఏమొస్తుంది? స్పీడ్, డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్, అంతా డిజిటల్ ప్రాసెసింగ్. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంప్లాయర్ మీద ఆధారపడటం చాలా వరకు తగ్గిపోతుంది. సరే, ఇంతకీ ఈ కొత్త యాప్లో ఉండే ఆ స్పెషల్ ఫీచర్స్ ఏంటి? అవి మన ఎక్స్పీరియన్స్ని నిజంగా ఎలా మార్చబోతున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. ఫస్ట్ ఫీచర్, ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. యూపీఐ ద్వారా డైరెక్ట్గా పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. అంటే ఇంతకు ముందులా క్లెయిమ్ పెట్టడం, అది ఎంప్లాయర్కి వెళ్లడం, వాళ్ళు ఓకే అన్నాక బ్యాంకుకు వెళ్లడం, ఈ తలనొప్పంతా ఉండదు. సింపుల్గా మీ యూపీఐ పిన్తో ఆథెంటికేట్ చేస్తే చాలు, డబ్బులు వేగంగా మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. మధ్యలో ఉండే ఈ ఆలస్యం, బ్యూరోక్రసీ మొత్తం పోయినట్టే. ఇక రెండో ఫీచర్, బ్యాలెన్స్ పై క్లారిటీ. మనకు ఎప్పుడూ ఉండే కన్ఫ్యూజన్ ఇదే కదా. అసలు నా అకౌంట్లో ఎంతుంది? అందులో నేను ఎంత విత్డ్రా చేసుకోగలను? నా వాటా ఎంత? పెన్షన్ వాటా ఎంత? ఇలాంటి ప్రశ్నలకు ఇక చెక్ పెట్టచ్చు. కొత్త సిస్టంలో మీరు ఎంత విత్డ్రా చేసుకోవచ్చో చాలా క్లియర్గా చూపిస్తుంది. ఏ కేటగిరీ కింద ఎంతుందో కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో నో మోర్ కన్ఫ్యూజన్. అంతేకాదు, 5 లక్షల రూపాయల వరకు చేసే క్లెయిమ్స్కి కొత్త టార్గెట్ టైం ఎంతో తెలుసా? కేవలం 3 రోజులు. ఒకసారి ఆలోచించండి, ఇంతకుముందు 7 రోజుల నుంచి కొన్నిసార్లు 20 రోజుల వరకు పట్టే ప్రాసెస్ ఇప్పుడు జస్ట్ 3 రోజుల్లో అయిపోతోంది. ఇది ఎంత పెద్ద మార్పో కదా. ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో మనకు డబ్బు ఎంత త్వరగా అందుబాటులోకొస్తుందో ఊహించుకోండి. అయితే ఇది కేవలం ఒక యాప్ గ్రేడ్ మాత్రమేనా? లేక దీని వెనక ఇంకా లోతైన మార్పులేమైనా ఉన్నాయా? అవును, ఇది కేవలం ఒక యాప్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఇది మన ఆలోచన విధానాన్ని మార్చే ఒక నిర్మాణాత్మకమైన మార్పు. ఈ మార్పు వల్ల వచ్చే 4 ముఖ్యమైన ప్రభావాలను చూద్దాం. 1. మన పీఎఫ్ డబ్బు ఇకపై తాళం వేసిన లాకర్లా అనిపించదు, అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటుందనే ధీమా వస్తుంది. 2. ప్రాసెస్ సులభమవడం వల్ల రిటైర్మెంట్ సేవింగ్స్ మీద మనకు నమ్మకం పెరుగుతుంది. 3. మన డబ్బు ఎంత ఉందో, ఎప్పుడు తీసుకోవచ్చో క్లియర్గా తెలియడం వల్ల మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంకా బెటర్గా చేసుకోవచ్చు. ఇక 4వది, మన డబ్బుపై మనకే ఎక్కువ కంట్రోల్ వస్తుంది. ఇది మనల్ని ఎంపవర్ చేస్తుంది. సరే, ఇదంతా చాలా బావుంది, కానీ కొన్ని ముఖ్యమైన నియమాలు, రిస్కులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే డబ్బు ఇంత సులభంగా వస్తున్నప్పుడు మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. డబ్బు ఇంత ఈజీగా వస్తుందంటే మన మైండ్లోకొచ్చే మొదటి ప్రశ్నేంటి అంటే, పీఎఫ్ అకౌంట్ ఇప్పుడు మన సేవింగ్స్ అకౌంట్ లాంటిదేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం తెలుసుకోవడం ద్వారా చాలా అపోహలను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని అపోహలు, వాస్తవాలు చూద్దాం. అపోహ: పీఎఫ్ ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ లాంటిది. వాస్తవం: ఇది పూర్తిగా తప్పు. విత్డ్రా రూల్స్ అన్నీ పాతవే. రెండో అపోహ: ఎంప్లాయర్కి ఇక ఏ పాత్ర ఉండదు. వాస్తవం: ఇది కూడా పూర్తిగా నిజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాళ్ళ వెరిఫికేషన్ అవసరం కావచ్చు. మూడోది: అన్ని విత్డ్రాల్స్ వెంటనే అయిపోతాయి. వాస్తవం: లేదు, ఆ 3 రోజుల టార్గెట్ కొన్ని క్లెయిమ్ లిమిట్స్కి మాత్రమే. ఫైనల్గా, విత్డ్రా రూల్స్ మారిపోయాయి అనేది కూడా ఒక అపోహే. గుర్తుంచుకోండి, మారేది ప్రాసెస్ మాత్రమే, రూల్స్ కాదు. టెక్నాలజీ ఎంత మారినా కొన్ని బేసిక్స్ మారవు. మీ కేవైసీ అప్డేట్గా లేకపోయినా, ఆధార్ లింక్ చేయకపోయినా, యూఏఎన్ యాక్టివేట్గా లేకపోయినా, లేదా బ్యాంక్ అకౌంట్ సరిగ్గా సీడ్ చేయకపోయినా మీ క్లెయిమ్ ఇప్పటికీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో టెక్నాలజీ వచ్చింది కదా అని ఇవన్నీ మర్చిపోవద్దు. ఇవన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, పీఎఫ్ అంటే రిటైర్మెంట్ డబ్బు. యాక్సెస్ ఈజీగా ఉందని దాన్ని ఫ్రీక్వెంట్గా వాడకూడదు. అనవసరమైన ఖర్చుల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం ఈ డబ్బును అస్సలు వాడొద్దు. ఇది మన భవిష్యత్తు కోసం, మన రిటైర్మెంట్ కోసం దాచుకున్న ఒక భరోసా. చూడండి, ఇన్నాళ్లు మన పీఎఫ్ డబ్బు ఒక తాళం వేసిన పెట్టెలా ఉండేది. ఇప్పుడు ఆ టెక్నాలజీ పుణ్యమా అని ఆ తాళం చెవి మన చేతికే వస్తోంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: టెక్నాలజీ మెరుగుపడినంత మాత్రాన సరిపోదు, మన ఆర్థిక క్రమశిక్షణ కూడా మెరుగుపడాలి. లేకపోతే ఈ సౌకర్యమే మన భవిష్యత్తుకు ప్రమాదంగా మారొచ్చు.